సింగరేణిలో బొగ్గు స్కామ్పై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు కేటీఆర్ బృందం. ఈ స్కామ్కు సంబంధించిన వివరాలను గవర్నర్కు అందజేశారు. సీఎం అంటే కోల్ మాఫియాకు నాయకుడిగా భావించే పరిస్థితి వచ్చిందని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. కోల్ మాఫియా కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ట్యాపింగ్ విచారణ పేరిట ఒక్కొక్కరిని పిలుస్తున్నారని మండిపడ్డారు. ఫుట్బాల్ మ్యాచ్ కోసం 10 కోట్ల రూపాయలు సింగరేణి నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ ఆరోపించారు. జ్ఞాపన పత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభ పక్ష ఉపనాయకులు మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడతాం. విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఇంతవరకు సమాధానం లేదు. భారతదేశంలో ఎక్కడ ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టినారు అంటే ఇంతవరకు సమాధానం రాదు. అట్లాగే నిజంగానే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధన కనుక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సిఫారసు చేసి ఉంటే ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. అన్ని టెండర్లను కూడా ట్రాన్స్పరెంట్గా మేము పిలిచినాం. అందుకే ఆ రోజు అన్ని మైనస్ టెండర్లు వచ్చినాయి. ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బులు ఆదా చేస్తూ ఆ రోజు జరిగిన మాట వాస్తవమా కాదా? మరి ఆ రోజు ఆ టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే విధానం ఎందుకు పెట్టారు? ఎవరికి లాభం చేయడానికి జ్ఞాపన పత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది.